హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రావణి ముచ్చట్లు. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు అయితే నేను గ్రీన్ చికెన్ అండ్ బగారా రైస్ చేస్తున్నా. బగారాకి అయితే అన్నీ కనిపిస్తున్నా, ఎందుకంటే మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చిర్రు అండ్ మా అక్క వచ్చింది. ఫస్ట్ టైం గ్రీన్ చికెన్ చేస్తున్నా, ఎట్లుంటుందో చూద్దాం. ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఈరోజు అయితే డైలీ బ్లాగ్ చేస్తా. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నం అయితే ఆల్ మిక్స్, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మసాలా, అల్లం పేస్ట్ ఇవైతే వేసిన. ధనియాల పొడి, మసాలా అయితే వేయలేదు, దంచంది అయితే వేసిన. ఇదైతే అన్నం ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నా. అన్నం పొయ్యి మీద పెట్టిన. ఇప్పుడు చికెన్ కోసం పచ్చిమిర్చి, 2 టమాటోస్, కొంచెం పుదీనా, కొత్తిమీర. నేనైతే పుదీనా అస్సలు వేయ చికెన్లో, కాకపోతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మిక్సీ పడుతున్నా, పేస్ట్లా వేసేద్దాం అనేసి. అన్నం అయితే ఇగో ఈ స్టేజ్కి అయితే వచ్చింది, బాగా అయింది అన్ని మిక్సీ పెట్టేసరికి. వీడి స్మెల్కి ఏమో ఆమంట అవుతుంది. డాడీ 5 minutes ఆగు, ఫోన్ మాట్లాడరా అప్ప నువ్వు. ఆనియన్స్ అయితే కట్ చేసిన, చికెన్కి గిన్నె అయితే పైన పెట్టేసిన, ఆయిల్ వేసేసిన గిన్నెలో. చికెన్ గిన్నె ఇదైతే ఆయిల్ వేసేసిన. ఆయిల్ అయితే ఆనియన్స్ వేసేసిన. అన్నం కూడా అయిపోయింది, ఇక బంద్ చేయడమే ఉంది. ఒకసారి కిందికి మీదికి అంట, బట్ నేనే వీడియో తీసుకోవడం, నేనే మేక్ చేయడం కష్టంగా ఉంది. ఫైవ్ మినిట్స్ దమ్కేస్తే అయిపోతుంది, అందుకే ఇదైతే బరువు అయితే పెట్టేసిన. చికెన్ అయితే మంచిగా వాష్ చేసి పెట్టిన. ఇప్పుడు ఈ ఆనియన్స్లో చికెన్ వేయాలి, నా ప్రాసెస్ అయితే. కానీ ఇది గ్రీన్ చికెన్ కాబట్టి పచ్చిమిర్చి వేస్తాయి. ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసిన కదా, అది పచ్చి వాసన ఉంటుంది చికెన్లో వేస్తే. ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ అయింది అంటే తర్వాత చికెన్ వేస్తాను చూస్తున్నాం. అన్నం పోగలు వెళ్తుంది, స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాం. ఇది మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అయింది, ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. నేనైతే అల్లం బాగా తింటా, నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంత ఇష్టము. ఇది కొంచెం డీప్ ఫ్రై అయినాక ఇప్పుడు చికెన్ వేస్తా. చికెన్ వేసిన. ఇప్పుడు చికెన్ తొందరగా ఉడకాలి, ఇందులో నుంచి వాటర్ రిలీజ్ కావాలంటే సాల్ట్ వేయాలి. నేను పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు అయితే కొంచెం వేసిన. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి 5 minutes తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుతున్నా. ఎంతసేపు అవుతుంది? మా బుడ్డబాబు అయితే ఆమ్ కావాలంటుండు, ఇక ఆమ్ అయితే వేస్తున్నా. వాడికి ఆగ్రా వేసి ఎట్లయిందో చూపిస్తా. వేస్తున్నా, తిను. చాయ్ తినబెట్టమ్మాను, ఓకేనా? కూర లేదు మరి, కూర అవుతుంది ఇప్పుడు. నీకు అన్నం అంటే అన్నం వేస్తే మళ్ళీ కూర అంటుంది. ఏంటిది? కూర అవుతుంది మరి, ఆగు. ఇందాక మిక్సీ పట్టిన అది ఉంది కదా, అందులో వాటర్ వేసి అయితే వేస్తా. నా మిక్సీ అయితే బ్రాండెడ్ అని చెప్తా. నా పెళ్ళైన కాడ నుండి ఒక్కసారి కూడా రిపేరింగ్ రాలేదు. ఒక్కసారి ఏం పట్టుకుంటే 50 rupees పెడితే ఆ స్విచ్ ఆన్ చేసి ఇచ్చారు అంతే. నేను వండింది వైట్ రైస్ అయితేనేమో ఫ్రైలా చేస్తే బాగుంటుంది, కాకపోతే నేను వండింది బగారా రైస్ కాబట్టి వాటర్ అయితే వేసిన. ఇవి కూడా సరిపోవు, ముక్కలు మునిగేటట్టు వేయాలి. చూస్తా ఒక 10 minutes తర్వాత అయితే చికెన్ లుక్ అయితే ఇట్లా వచ్చింది.
ఇంకా కొంచెం గ్రేవ్ అనేది దగ్గరికి అయితే బాగుంటుంది. కొత్తిమీర ధనియా పౌడర్ వేస్తే గ్రేవ్ దగ్గర అవుతుంది. ఇదైతే నా ప్రాసెస్. ఇగో ఇది ధనియాల పొడి, మసాలా వేస్తున్నా. మసాలా అయితే ఎక్కువ వేయను, హాఫ్ స్పూనే. ఈ స్పూన్ అయితే రీసెంట్గా మా చిన్న మా ఆయన ఇద్దరు ఐస్ క్రీమ్స్ వేస్తారు మా చిన్నోడికి. ఆ స్పూన్లో అయితే దాచిపెట్టిన. మసాలాకి కొంచెం యూజ్ చేయాలి కాబట్టి ఇది ఫైనల్. ఇంకొక 5 minutes గ్యాస్ ఆన్లోనే పెట్టి బంద్ చేస్తే గ్రేవీ అనేది దగ్గరికి అయిపోతుంది, బాగుంటుంది. ఇది నా స్టైల్ అని చెప్తున్నా కానీ ఫస్ట్ టైం ట్రై చేసిన. మీరు కూడా ట్రై చేయకండి. నేను ఎప్పుడైనా రెడ్ చికెన్ చేస్తాను, కానీ ఈసారి అయితే గ్రీన్ చికెన్ చేసిన. కూరగాయలు ఏం చేస్తారో చూస్తా, ఎవరి కోసం వండినో చూపిస్తా, చూసేయండి ఏం చేస్తారో కూడా. ఏడుస్తుంది. ఫోన్ పడేసింది. పెద్ద అజ్జకారిది, ఇంట్లోనే పెడతాను. ఏం చేస్తుంది అని చూపిస్తా, ఏడుస్తుంది అని చూపిస్తాను అనగానే ఫోన్ అయితే ఇట్లా కొట్టేసింది. నా ఫోన్ కింద పడ్డది. అజ్జకారిది ఎవ్వరు చెప్పిన కదా ఆయిల్ పెట్టుకోమంటే వాళ్ళ మమ్మీని కొడుతుందంట, రివర్స్ కొడితే ఏడుస్తుంది. ఇంకా అట్లా ఉంటుంది కింగు. ఏంటి ఏడుస్తుండు. లాస్ట్ లుక్ అయితే ఇది. ఇంకొక 5 minutes ఉంచితే చికెన్ రెడీ. ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది చికెన్. మంచిగా గ్రేవీ చిక్కగా అయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఎట్లుంటుందో ఏమో, వాళ్ళ రియాక్షన్స్ చూద్దాం. మా ఆయన అయితే వస్తుందంట, ఫోన్ చేసిన. ఇక ఆయన వచ్చినాక తింటాం. ఎట్లుంది చెప్పు. తిని చూడు. ఎల్లో కలర్ చికెన్ కదా, బాగుందా? గ్రీన్ బాగుందా? ఎట్లుంది చిట్టి? తినలే? కారిన తిన్నావా? ఎట్లుంది? నార్మల్ చికెన్ లాగా ఉందా, వేరే ఉందా? జోక్ చేయకు, నిజం చెప్పు. చార్వి నువ్వు తిన్నావా? తిను తొందరగా, కాలుతుందా? అని నీ పనులు ఇగిలిస్తున్నావు. అగో చాయ్ దగ్గర తినిపో. ఓయ్ ఎట్లుంది? కావాలని చెప్పకు, నువ్వు నిజంగా చెప్పు. ఆహా జోక్ చేయకు. నార్మల్గా ఉందా, బాగుందా? చెయ్యాడబెట్టి నీకు. టైం అయితే 9:10 అవుతుంది. ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.